గాజువాక వైసీపీలో చీలికలు మొదలయ్యాయి. ఆ పార్టీలోని ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న వారిలో కొందరు వైసీపీని వీడి తెదేపాలో చేరారు. అందులో ముఖ్యంగా 66వ వార్డు మహిళా అధ్యక్షురాలు ఎస్కే ఆశా పర్వీన్, కాపు జేఏసీ రాష్ట్ర మహిళా కన్వీనర్ కోరుకొండ పద్మ, సరోజిని, అనసూయ తదితరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలన అంతా దోపిడీమయంగా మారిందని, ప్రశ్నించే వారి గొంతు నొక్కడమే పనిగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని చెప్పారు. పార్టీలో చేరిన వారికి అధికారంలోకి రాగానే సముచిత న్యాయం కల్పిస్తామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో నాయకులు గోమాడ వాసు, సింగూరి ఆనంద్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 66వ వార్డు మహిళా అధ్యక్షులైనటువంటి ఆశా గారు, అలాగే కాపు జేఏసీ కన్వీనర్ అయినటువంటి 66వ వార్డు కన్వీనర్ అయినటువంటి కోరుకొండ పద్మ గారు, అలాగే వారితో ఉన్నటువంటి అనసూయ గారు, అలాగే సరోజిని గారు, వీళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరడం మాకు చాలా సంతోషం. వారికి స్వాగతం పలుకుతున్నాం. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కన్వీనర్గా నేను వర్క్ చేస్తానండి. అదేవిధంగా నేను రాష్ట్ర కాపు జేఏసీ నుంచి కూడా కన్వీనర్గా వర్క్ చేస్తాను. కానీ ఈ రోజు ఏంటంటే మాకు 66వ వార్డులో ఒక మహిళగా గుర్తింపు లేదు సరికదా. ఒక వార్డులో కష్టపడి పనిచేస్తున్న మహిళగా కూడా మాకు ఎటువంటి సముచిత స్థానం అయితే అక్కడ కల్పించలేదు. ఎంతవరకు కూడా మాది 66వ వార్డు అండి. నా పేరు ఆశ, 66వ వార్డు మహిళా అధ్యక్షురాలని. నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి మన నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇప్పటివరకు పనిచేసుకుంటూ వచ్చాము. ఆయన పరిపాలన చూసాము. తర్వాత ఇప్పుడు మేము కార్పొరేటర్ పరిపాలన చూసాము. ఏంటంటే కార్పొరేటర్ గారు ఏమనుకుంటున్నారంటే రోడ్లు వేశాను, కాలువలు వేశాను, అదే అభివృద్ధి అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళతో కష్టపడిన కార్యకర్తలకు కానీ, వాళ్ళతో ఉన్న క్యాడర్ కానీ గౌరవించాలి, వాళ్ళకున్న సమస్యలు పరిష్కరించాలి అన్న